యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం అది తప్పు సార్. ఏదన్నా మంచం ఏమన్నా ఎవరికి మంచం అవసరం? ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. అదంతా అబద్ధం. అది బ్యారక్ లో టీవీ పేపర్ రెండు ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారక్ ఒకటి ఉంటుంది. బ్యారక్ కాదు, 2 బ్యారక్ ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరమైన కాబట్టి మాకంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు. అది అంటే ఏందో కటింగ్ వచ్చింది కానీ జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితులు లోపటున్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు? కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలుస్తుంది, కట్ చేస్తారు. ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల పట్ల నేరాలు చేసిన వాళ్ళు లేదా భార్యని చంపి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం క్రూరంగా. అటువంటి వాళ్ళు రాగానే మిగతా ఖైదీలందరూ వాడిని కొడతారు అన్నది వాస్తవం? లేదు సార్, అట్లాంటి ఏం లేదు. ఒకప్పుడు దుప్పటి కప్పి కొట్టేవాళ్ళు. ఎందుకంటే కొట్టే హక్కు ఎవరికి లేదు సార్. సూపరింటెండెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్లే వచ్చిన ఖైదీని ఎట్లా చూడాలనేది, వీళ్ళు ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి, ఎట్లా పెట్టాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వచ్చిన క్రైమ్ ఏంటంటే అతను వచ్చిన క్రైమ్ ఏంది, అరే ఇతన్ని ఈ బ్యారక్ లేస్తే కొడతారు కాబట్టి సేమ్ కేటగిరీ వీడు ఏ కేసులో వచ్చినా దాంట్లోనే ఆ బ్యారక్లో పంపిద్దాం అనేది ఆఫీసర్ చూసి చేస్తారు. కానీ ఎట్లా హాని జరగనియరు. ఖైదీలకు ఎలాంటి హాని, వేరే ఖైదీ తోటి హాని జరగకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం బాగా శిక్షించడానికి సింగిల్ సెల్లో పెడతారట కదా. ఇక సహజమే అది. ఇప్పుడు టీచర్ అన్నప్పుడు స్టూడెంట్ కొట్టక తప్పదు, ఇక అది సహజం. కానీ కొట్టడం ఏమి ఉండదు సార్, కాబట్టి పనిష్మెంట్ అదే. ఎందుకంటే ఒక బ్యారక్లో ఖైదీని కొడతాడు. కొడితే ఏంటంటే మరి ఆ ఖైదీ ఇప్పుడు జైలు బయట తప్పు చేసి జైలుకి వచ్చిండు, మరి జైల్లో కూడా కొట్లాడుతుంది, మరి ఎట్లా మార్చాలి అంటే ఒక 1 డేసా 2 డేసా 24 hours లాకౌట్ పెడతారు సింగిల్గా. సార్ నా తప్పైంది సార్, ఇంకోసారి గొడవలు చేయండి సార్ అంటే మళ్ళీ క్షమించి వదిలేస్తారు అంటే పెడతారు సింగిల్. అది రూల్స్ అంతే. కుటుంబానికి దూరం ఉంటాం అనే బాధ మినహాయించి మిగతా అన్ని కూడా జైల్లో దొరుకుతాయి. మిగతా ఎట్లా దొరుకుతాయి అన్ని ఇల్లీగల్ అంటే మిగతా ఇన్లీగల్ గానీ ఇన్లీగల్ మనకు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి మాత్రమే దొరుకుతాయి. అంటే అమ్మ తర్వాత జైలే అమ్మ సార్. ఎందుకంటే కరోనా టైంలో ఖైదీల కుటుంబాలు ఈరోజు ఊపిరి పీల్చుకొని బతుకుతున్నారంటే జైలే దానికి కారణం. ఎందుకంటే కరోనా టైంలో బయట కూడా అంత ప్రికాషన్ తీసుకోలేదు. కరోనా టైంలో అంటే మాకు అంత ప్రికాషన్ తీసుకున్నారు. సూపరింటెండెంట్ సంపత్ సార్ ఉండే అనే ఎక్కడ ఖైదీలను అక్కడ మొత్తం ఎవరి బ్యారక్లు అక్కడ పెట్టేసి వాళ్ళకు రోజు ఏది మన చెకప్లు చేయడము, తర్వాత మనకు ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎంబడే అంటే బయట కొంచెం హాస్పిటల్ బయట పంపేది కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకునేది. ఇంకోటి అక్కడ ఏంటంటే అది కొంచెం లిక్విడ్ ఇచ్చేది. అంటే బ్లాక్ ఉంటుంది అంటే అది బయట తాగి రోజు లేదు కానీ మేము మాకు ప్రతిరోజు ఇచ్చారు. అది ఇది కషంలా ఉంటుంది బాగా, బూస్ట్ అంటే ఎనర్జీ కోసం. అవును అదే. అట్లా మేము చాలా బాధపడ్డాం. చాలా మంది సూపర్ని కూడా తిట్టుకున్నారు, ఏంది ఇంతకన్నా కఠినంగా మమ్మల్ని అంటే ఉన్నదే జైల్లో మళ్ళీ ఇంకొకటి ఇదొక ఒక జైల్లా తయారు చేసిన కదా అని చెప్పేసి తిట్టుకున్నారు. కానీ ఆయన తిట్టుకోవడం ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన అట్లా ఒక అధికారి అట్లా చేయడం వల్ల మేము బతికినాం. మళ్ళీ లేకుంటే కరోనా స్ప్రెడ్ వల్ల మేమంతా అంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది ఖైదీలు. అట్లా కాకుండా ఏ బ్యారక్ ఆ బ్యారక్ సపరేట్ పెట్టేసి ఫుడ్ కూడా ఆడికే వచ్చేది. కానీ నేను చాలా బాధపడ్డా. కరోనా మీరు ఉన్న టైంలో ఎవరైనా బయట మన నేరం చేయాలని కుట్ర పంతున్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? గమనించి ఆఫీసర్కి చెప్పడం జరిగిందా? సార్ మా ముందైతే అట్లాంటి ఏం జరగలేదు. కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు సార్. ఫైనల్గా చెప్పండి,
మరి ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఆంధ్ర బోర్డర్లో జరిగిన సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? జరగకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడున్న సమాజంలో పార్టీ అంటే ఇప్పుడున్న సమాజంలో పార్టీతోటి ప్రజలకు అవసరం ఉంది. కానీ ప్రజలకు దూరం ఉండి చనిపోకుండా బయటకు వచ్చి బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా కొట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నాను. ఎందుకంటే పోతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, మళ్ళీ ఏ ప్రజల కోసం అయితే పోయినామో ఆ ప్రజల్ని ఇన్ఫార్మర్లను చంపడము అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వ్యవస్థలో ఆ మార్గం వదిలిపెట్టి ప్రజలకు వచ్చి చేయాల్సింది చేస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు చాలా అవసరం ఉంది వాళ్ళతోటి కూడా. అయితే ఒక విషయం ఏంటంటే నేను తీన్మార్ మల్లన్న మావోయిస్టులకు రిక్వెస్ట్ చేసిండు, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. అంటే అన్నలు మీతో ప్రజలకు చాలా అవసరం ఉంది, మీరందరూ కూడా బుల్లెట్ బాట వదిలిపెట్టి బ్యాలెట్ బాటకు రండి అన్నాడు. బాగుంది. కానీ ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి. వాళ్ళతోని చర్చలు జరిపితే కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇంకోటి ఈ ఒకప్పుడున్న మేధావులు మావోయిస్టులకు ప్రభుత్వాలకు చర్చలు జరిపి హింసని ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు సార్. కానీ అట్లాంటి మేధావులు ఈరోజు లేరు. ఉన్నా కూడా పాలక వర్గాల భుజాల మీద కూర్చొని వాళ్ళకే భజన చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా దిగజారిపోయారు. ప్రజాస్వామిక మేధావైన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వేరు కాదు, పోలీసులు వేరు కాదు, అందరూ ఈ దేశ పౌరులే, ఇండియానే. మరి ఇండియాలోనే ఉన్న మనం ఒకటే గడ్డ మీద పుట్టిన వాళ్ళు మనం చంపుకొని మన కుటుంబాలంతా కూడా చాలా నష్టపోతుంది. మరి పాకిస్తాన్ నుంచో లేకుంటే చైనా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి తీవ్రవాదులు అయితే కాదు, ఉగ్రవాదైతే కాదు. మరి ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ యుద్ధం చేయడానికి అధికారం లేదు. కానీ ఎందుకు ఈ దేశ పౌరులు తుపాకులు బట్టి ఎవరి కోసం పోరాడుతుంటే ఎందుకోసం పట్టారనేది ఒక ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని పెద్ద మనసుతోని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుద్ది, హింస కూడా తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎందుకంటే ప్రజల సమస్య లేకుంటే వాళ్ళతో అవసరం ఉండదు కదా. ఈ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే తుపాకీ బట్టి కొట్లాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కాబట్టి ప్రభుత్వాలని ఉంచాలంటే, ప్రభుత్వాలని ఒప్పించాలంటే మేధావి శిక్షణే మెయిన్ పాత్ర. కానీ ఆ మేధావి శిక్షణ అంతా కూడా ప్రజాస్వామిక మేధావులంతా కూడా ఆలోచించి ఒక్క నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఛత్తీస్గఢ్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆదివాసీలు కుప్పలు రాలిపోతున్నారు సార్. అంతా ఆ రక్తం అంతా ఈ దేశ ప్రజలదే కదా, చంపేది ఈ దేశ ప్రజలు చంపుతారు. మరి అంటే మన కంట్లో మనమే ఏళ్ళు పడుచు చనిపోతే ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టమే, మనకి నష్టం. కాబట్టి అది ఏ సమస్య మీద అయితే ఉద్యమాలు, ఏ సమస్య పోరాటాలు జరుగుతున్నాయో దాని మీద ఖచ్చితంగా సార్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని సమస్యని పరిష్కరిస్తే, ఏదైతే వాళ్ళు దేనికోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందనేది నేను ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగాన్ని చెప్పదలుచుకున్నా. ఇంకోటి ప్రభుత్వాలు కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మావోయిస్టులు చర్చలు అన్నప్పుడు మావోయిస్టుల నోటి నుంచే చర్చలని వస్తుంది. మరి చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? సరే రండి, మీ సమస్య ఏదైతే చెప్పండి, దాని మీద మనం కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్పాలి. కానీ చర్చలని వాళ్ళంటే సరే అంటుంది, వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మల్లోజుల కోటేశ్వరాల కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముందు, మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది, మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతున్నది. అక్కడ కొంచెం ఫ్రీడమ్, ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నినాదం తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని, రివిజనిస్ట్ పార్టీని అక్కడ కూల్చింది. అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఏం చేసింది? కిషన్జీని, అయితే కిషన్జీకి మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా ఎవరు సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను, లేదు నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి, వాళ్ళు చేసే పోరాటాలని కూడా, అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి విఘ్నేష్ ప్రయత్నం చేస్తే, అప్పటికి ఈయన స్వామి విఘ్నేష్ కూడా మల్లూరు కోటేశ్వరరావు లెటర్ రాసిండు. ఈయన రాసిన లెటరు అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే
మల్లోజుల ఈయన స్వామి విఘ్నేష్ కూడా లెటర్ రాసిండు. ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్ జీని చంపేసింది. అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా. అంటే ప్రభుత్వాలు కూడా అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చేస్తే హింస అనేది ఉండదు, ఇంకో శాంతి నెలకొంటుంది. కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏ సమస్య మీద అయితే పోరాడుతుందో ఆ సమస్యను పరిష్కరించి ప్రజలలో కలపండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకుపోతే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు, కొంతమంది దిగజారిపోతున్నారు, అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓట్లలో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా 100% సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా.